श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण తర్వాత
ఈ సభలో విజయవంతం చేయవలసిందిగా సభ యొక్క సభ వివాహ వర్గాల యొక్క వేద స్వస్తికి ముందు వేద మంత్రుల యొక్క వేదం యొక్క వేద ధ్వని యొక్క వేద ధ్వని యొక్క ఆవశ్యకత ఏదైతే ఉందో అది దాని యొక్క మహత్వం అనేటువంటి విషయాల నుంచి మనకు విషయాలను అందించడానికి విద్వాంసులు శాస్త్రజ్ఞులు విచ్చేస్తున్నారు. వారిలో ముందుగా ఆహ్వానిస్తున్నాను శ్రీమాన్ గారు పాఠశాల నుంచి వచ్చేశారు. వారు ఆదిలో బాల్యంలో తిరుమల దేవస్థానం వారి యొక్క పాఠశాలలో శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తర్వాత వివిధ స్థానాల్లో పదవులు అలంకరించి వెదరిలో జ్ఞాన సంఘటనలు మహాభావి ఇతర సందర్భం కూడా ఈ సభ గురించి వ్యాఖ్యానం చేసి నాటి సభలో విజయవంతంగా చూపించారు. ఈనాడు కూడా వారు మనకి 5 నిమిషాల్లో సభల గురించి వివరణ అందజేస్తారు. తర్వాత భద్రాచల దేవస్థానానికి చేసినటువంటి కృష్ణదేవరాయ విద్వాంసులు ఉదయవేదాంత ప్రవర్తకులైనటువంటి శ్రీ శ్రీమాన్ కేఈ సరస్వతి స్వామి గారు కూడా మన ముందు ఉన్నారు. తులసినారాయణ స్వామి గారి యొక్క వ్యాఖ్యానం తర్వాత ఈ వ్యాఖ్యానం కూడా ఉంటుంది. ఈ రోజు వ్యాఖ్యాన కార్యక్రమం తర్వాత వేద స్వస్తిని జరుపుకోబోతున్నాము. ముందుగా ప్రార్థిస్తున్నాను శ్రీమాన్ తులసినారాయణ స్వామి గారిని తమ అనుకున్న భాషణాన్ని అందించవలసిందిగా. అనేక శాస్త్రాల ధనలు సమర్పించుకుంటూ భారతదేశం పేరు చెప్తే మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది వేదాలు. వేదాలే మనకి పట్టుకోమలు అని తెలిసింది. ఆ వేదం పక్కన పెట్టి భారతదేశానికి ఏ మాత్రం గొప్పతనం అనేది శూన్యం. పరమపవిత్రమైనటువంటి వేదాలు అనాభ్య పూర్వాచారాలు ప్రదర్శిద్దామని అన్నట్టు మన పెద్దలు ఎంతో కృషి చేసి అందింపజేస్తే అనుకున్నాం. ఇలాంటి వేద వింటున్నటువంటి ఎంతమంది నేను ప్రత్యేకించి చెప్తానని కాదు, కానీ ఆచార్య సంబంధం ఇక్కడ ఆచార్య అభిమానం ఎప్పుడు కలిసే ఆచార్య సంబంధము అంటే శ్రీమద్ పరమహంస వైకులాచార్యులు నిజం శ్రీమన్నారాయణ జీవిస్తున్న వారు ఆచార్యులు బాల్యంలో వారితో కొంతకాలం సంచరించడం, ఉపదేశాలు చేయించడం జరిగింది. ఆ తర్వాత స్వామివారు ఇక్కడ ఒక తాజాపుల పురుషం ఉంది. ఇప్పుడు ఏ గర్భవతి కనిపిస్తుందో అక్కడ తాజాపుల పురుషం
ఇక్కడే క్రమంగా దాని లోపల వెంచర్ చేశారు. ఆ సమయంలో ఎంతమంది భారతదేశంలో ఎక్కడగా పుట్టగా భారతదేశంలో వైష్ణవులంతా ఒక నీటి జీవించాలన్నట్టుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. దీర్ఘమైనటువంటి శ్లోకాలు, చెప్పలేనటువంటి ఆర్తనాదాలు స్వామివారి కళంబరించారు. చిన్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల వారి కాక ఇక దేశాల నుంచి కూడా ఆ రోజుల్లో సౌకర్యాలు పెంచాలి. ఇప్పుడే రకరకాల కాలం రావాలంటే నా అవసరం ఆ రోజుల్లో పొలాల మధ్యలోకి రావాలి. ఏదో గుంటూరు రైల్వే స్టేషన్కి క్రికెట్ ఇవ్వాలంటే కూడా చెప్పేవాళ్ళు అప్పుడే. అలాంటి రోజుల్లో స్వామివారు ఇక్కడే ఉంటూ ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ప్రధానమైనటువంటి కేంద్రాలు ఉన్నాయో అన్ని చోట్లకి స్వామివారు ప్రపంచం సాగించారు. ఆ సేపు సీతాజలం దివ్యమైనటువంటి రామకృష్ణాలు అందజేశారు. ఆ స్వామివారు తరలించే సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. వారిని తిరుపతి నేను ఆ అన్నయ్య ఇద్దరం పెట్టే గురువారమే. ఆ తర్వాత స్వామివారిని భూస్థాపన చేయకూడదు చాలా ఉప్పుకొచ్చి ఆ ఉప్పు దానిలో పోసే కైంకర్యంలో కూడా పాల్గొన్నాం. భద్రాద్రి మురళీకృష్ణాచార్య గారు చిన్న పిల్లవాడుగా ఉండేవాడు కదా, నాన్నగారితో పాటు అతను వచ్చాడు. బాగా జ్ఞాపకం. అక్కడ మొదలవుతున్నాయి 4 గంటల్లో స్థలం ఐదుగా పరిస్థితులు ఆయన చదువుతున్న సమయం అది బాగా జ్ఞాపకం ఉంది. ఆ సమయంలో ఇక్కడ స్వామివారిని మొత్తం సర్వ సంస్కారం చేయింది. ఆ ఘట్టం మళ్ళీ నేను మళ్ళీ కలికాలంలో రా స్వామివారు సంవత్సరం అంటే ప్రథమ సంవత్సరం పూర్తయింది. ఆ సమయంలో మళ్ళీ వచ్చేటప్పుడు వారి తైలవన్న చెప్తారు. ఆగిపోయింది ఒక పెద్దది వేసి భగవద్గీతానికి మనుష్య సంభూతులు శ్రీకృష్ణ దేవనారాయణ వెలగడానికి ఆరడుల పెద్ద చిత్రం పట్టుకొచ్చి ఇప్పటికీ ఉందట. చూడలేదు పొడవారుగా ఇప్పుడే అన్నారు మీరు వేసింది ఇంకా ఉందండి. అప్పట్లో తీసుకొస్తే లోపలికి ఎవరికి చాలా కష్టం. రైల్లో చుట్టూ దాకా వచ్చాడు. ఆ తర్వాత ఎత్తిన వేసుకొని అలా తొందరగా వచ్చారు. ఇప్పుడే ఉంటాయి తమ వాడుక సేవ పోసి వృత్తాన్ని కట్టి వచ్చాయి. మహానుభావులు ఏక గోపాలాచార్య గారు ఇక్కడే, కవిగా ఉమ్మెళ్ళ రామానుజాచార్య వారు ఇక్కడే ఉండేది. వారి యొక్క ఆలోచన చేత పునీతమైనటువంటి ఈ ప్రదేశం ఈరోజు మళ్ళీ ఇంత సాగరం లాంటి వేద కోట ఉదయం విన్నాం. ఇంతమంది ఇక్కడ రావడం మనందరూ ఎంతో పుణ్యం చేసుకున్నాం. మన కోసమైనా ఆ స్వామి ఆ రోజున మత్స్యావతారం నుంచి వేదాలు రక్షించి మళ్ళీ ఇస్తే మీరందరూ కూర్చుకొని ఇక్కడ వినిపించడం కోసమేనా అన్నట్టుగా ఏర్పరచబడినటువంటి స్థలం. అపర రామానులుగా ఈ పేరుమూరులో రామానులే అంటే అపర రామానులుగా ఇంకొక పేరుమూరుగా అవతరించినటువంటి స్వామి ఇక్కడ ఉన్నటువంటి స్వామి గారు ఒక సమయంలో కలదీయ స్వామి వారి దగ్గరికి 78లో స్వామి దగ్గరికి వచ్చినప్పుడే స్వామి ఎంఏ పాస్ అయ్యారండి అంటే ఆ స్వామి వెంటనే ఏమన్నారంటే ఒరే తప్పితే ఏం చేసేవాడిని, ఇంకోసారి చదివేవాడిని అన్నా. మళ్ళీ తప్పితే ఏం చేసేవాడికి, ఇంటి కట్టేవాడిని. మళ్ళీ తప్పితే ఇది ఆయన వేసిన ప్రశ్న. స్వామి గారు మహాశాసనం అంటే ఎలా తప్పుతామండి అంటే అలా కాదు, నువ్వు తప్పామనుకోని ఎంఏ ఇక్కడే ఉండి శ్రీభాషను చదువు నేర్చుకో, మీరు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత ఇది చదవరు అని ఆయన స్పష్టంగా అన్నాడు. అంటే శాస్త్రం మీద, మన సంప్రదాయాల మీద, మన సంస్కృతి మీద, మన జనం మీద వారికి ఎంత ఆసక్తి ఉండి తర్వాత తరవాళ్ళని అందుకోవాలి అని వారి హృదయంలో కలిగినటువంటి మాటని నమస్తే శాస్త్రం దాన్ని సాధారణమే దానికి వేల చెప్తుంది సభ. ఈరోజు ఒక పెద్ద సమస్య అంటే జనరల్గా ఈ సోషల్ మీడియాలో దాని ముందు జరిగేటువంటి చర్చల్లో ఒకటి వేదం ఎప్పటిది, వేద కాలం ఏంటి, వేదం సంవత్సరం ఎలా, ఇది క్రీస్తు పూర్వమా, క్రీస్తు పూర్వం ఎంత పూర్వము ఏమిటి, ఇంతవరకు అర్థం కానటువంటి ఒక పెద్ద సమస్య. ఎన్నో వేల సంవత్సరాల క్రితం, కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాళ్ళను గుర్తించారు కానీ వేదాన్ని గుర్తించలేదు. వేదం ఎప్పటిది అని అంటే కథలైతే అలా చెప్తామనుకోండి. అలాంటి అద్భుతమైనటువంటి ఈ వేదం ఈ కాల రహస్యమైనటువంటి గుర్తించలేకుండా
అక్షరాలు చెడకుండా అదే భాగంగా దానిలో ఎన్నో రకాల శాఖలు ఉన్నా కొన్నైనా సరే రక్షించుకుంటూ మనందరం వచ్చామంటే మన పూర్వీకులకు మనం అనేకంగా కదా ఎన్నో దాఖలాలు అలాంటి పరంపరలో రాఘవాచార్య గారు తాము ఋగ్వేదాన్ని చదివి దానిలో కృష్ణాలై ఆ తర్వాత ఈ వేదాన్ని ప్రాచుర్యం తీసుకురావాలి సంకల్పం అంటే దీనికి ప్రాచుర్యం రావాలి అంటే చదివిన వాళ్ళే తెలుస్తుంది తప్ప మామూలు వాళ్ళు వేదంలో 4 ఉన్నాయని కానీ వేదంలో గొప్పలను కానీ ఇవి తెలియగలేదు. కారణం ఎవరు? దీని గురించే పెద్ద చర్చలు మాట్లాడుతూ ఉంటాయి. దానికి మనం కారణమా కాదా? ఇదంతా బ్రాహ్మణ విద్య వాళ్ళ కోసమే వాళ్ళ బతుకు తెరుపు చెప్పడం మాత్రం వేదం చాలా గొప్పది అని అంటున్నారు కానీ రావడం లేదు. చాలా మంది వేదం ఉండటం లేదు కాబట్టి కొన్ని సూచనల ద్వారా మనం పాటించగలిగితే అందరికీ ఇంకా బాగా ఉంటుంది. ముఖ్యంగా పాఠ్యాంశాలలో వేదాల గురించి తప్పనిసరిగా పొంది తీరాలి. ఇది బ్రాహ్మణ సంఘాలన్నీ గుర్తుపెట్టుకొని వాదించైనా సరే ప్రతి తరగతి ఎప్పుడైతే 4వ తరగతి వచ్చాడో అక్కడి నుంచి వేదంలో గురించి ఒక పాఠం, అలానే 5వ తరగతి వచ్చినప్పుడు దానిలో ఇంకొంచెం భాగం పెంచి ఉపనిషత్తుల గురించి ఇంకొంచెం పెంచి దానిలో ఉన్నటువంటి ఈ మిత్రాల గురించి ఆ తర్వాత మిత్రాల గురించి ఏవైనా ఉన్నవి జాగ్రత్తగా ఈ కాలం వాళ్ళకి దానిలో సందేహం లేకుండా దీనిలో ఉన్న పుస్తకాన్ని కొంచెం కొంచెంగా పూర్వపాఠంగా వారికి ఎంతవరకు దీనికి అందించగలిగితే వేదం యొక్క గొప్పతనం అందరికీ అర్థమవుతుంది. లేకపోతే ఇది ఇలాగనే ఏదో మడిగట్టుకొని చదువుకునేటువంటిది ఏంటి బాధలకే అని ఒక భావం ఏర్పడిపోతుంది. కాబట్టి మనం ఎక్కడికైనా వేద సంబంధమైనటువంటి సంఘాలు కల్పించినట్లయితే వారందరికీ తెలియజేయండి. అయా మనందరం సమితిగా కలిసి పాఠ్య భాగాల్లో వేదముల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి భాగం ఒకటి కావాలి. అలా పెడితే అందరూ చదవగా దీనిలో విషయంగా తెలుస్తుంది. అట్లాగే రెండవది దేవాలయాలు. నిజంగా ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఆయా దేవాలయాల్లో వేదాల గురించి ఎక్కడైనా రాసుకుంటుందా? ఈ గొప్పకి వేదాలను కానీ వేదములు అర్థంగా ఉన్నట్టున్నాయని కానీ దానిలో ఉన్నటువంటి ఏదైనా సూక్తులు కానీ ఏ ఆలయంలో కనపడుతుంటాయి? ఎంతో కష్టపడుతున్నాం. వేదం మనది. వేదవేద్యుడైనటువంటి వాడు పరమాత్మ. వేదం లేదే పరమాత్మ లేడు అని చెప్తున్నా వేదం యొక్క పరిస్థితి అక్కడ లేకుండా ఉన్నాం. వేదం లేకుండానే ఉత్సవాలు ముగిస్తున్నారు. ఎంత గౌరవం చెప్పాలి. బ్రహ్మోత్సవం అనే పేరుతో అక్కడ వేదం అంటూనే ఉండదు. ఏదో అంత ఆరోగ్యంగా మేము చేస్తున్నామండి అని ఏదో కాంట్రాక్ట్ వస్తున్నారు, చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా చేస్తే పరమాత్మ లక్షణం అది పూర్తి కాదు. ఖచ్చితంగా అక్కడ వేద పండితులు ఉండి వేదం జరగాల్సిందే. అలాంటి పరమపవిత్రమైనటువంటి వేదాన్ని మనం కాపాడుకోవాలంటే ఒకటి దేవాలయాలు, 2 విద్యాలయాలు. ఈ రెండింటిలో బాగా ఉన్నట్లయితే ఈ వేదం నుంచి అందరికీ అందుతుంది. వేదం యొక్క ఉన్నత్యం పెరుగుతుంది. వేదం ఎవరు చదవాలి ఏమిటి అని అభివృద్ధి చెప్పేవాడి నేను చదవకూడదుగా వాళ్ళు చదువుతాను. జ్ఞానంలో ప్రతి ఒక్కరు చదవచ్చు. కేవలం చదవడం అంటే ముఖ్యం కాదు. అనుష్ఠానపూర్వకంగా వేదాధ్యయనం చేయాలి. అనుష్ఠానపూర్వకం అంటే ఎంతమంది ముందుకు వస్తారు? కాబట్టి అనుష్ఠానం అనేటువంటిది కేవలం బ్రాహ్మణులకే ఉన్నది కనుక ఇది బ్రాహ్మణులు మాత్రమే మనం చదువుతున్నాం. ఏ కంచాయలు పదే బిడ్డకి ఒకటి గద చేయగారు, చిన్న చేయగారు ఇస్తామని పుచ్చుకోవాలి. కానీ వాటికి ఆ ప్రధానార్థులు కావాలి మాత్రం పోతారు. అంటే మన దాంట్లో డబ్బుతో బతుకుతున్నాము అని వారి ఉద్దేశం. కానీ ఈ ప్రజల్లో వెళ్ళిన రోజున వేదం యొక్క ఔన్నత్యం తెలిసి తప్పనిసరిగా
అదే వాళ్ళని మళ్ళీ ఇంకో లేయర్ అలా వచ్చేసి వాయిస్ Hare
श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय
నారాయణ